ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ది బైబుల్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. దేవుని బిడ్డ, ఈ దిన ధ్యానం కొరకు మనము ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఈ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. ఇక్కడ రాయబడింది ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. దేవుని బిడ్డ, ఈ వాక్యం మనకు అర్థం కావటం కొరకు మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంని వేడుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నైనా మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా. పరమ తండ్రి, నైనా ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా పరమ తండ్రి, నీ ఆత్మని మా మధ్యలో ఉంచండి తండ్రి. నాయనా, మాలో ప్రతి ఒక్కరి హృదయం మీరు తెరవండి నాయన. నీ వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడమని నాయన, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ రాయబడింది, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇక్కడ సందర్భం ఏంటి అంటే, దేవుడు ఆదాంకి ఏదెను వనాన్ని మొత్తం ఇచ్చేశాడు. అందులో ఉన్న ప్రతి జాతి వృక్షము, వాటి ఫలాలు ఆదాంకి దేవుడిచ్చాడు. దేవుడు చెప్పాడు, ఆదాం, ఈ తోటని సేద్యపరచు, ఈ తోటని కాయి, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తిను. కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలం మాత్రం తినొద్దు. ఆ పండుని తింటే నువ్వు చస్తావు. ఆ పండుని తింటే నీకు మరణం వచ్చేసిద్ది. ఆ పండు నీకు మంచిది కాదు. ఆ ఫలమును మాత్రం నువ్వు తినొద్దు ఆదాం అని చెప్పాడు. కానీ ఆదాము ఆ చెట్టు ఫలాన్ని తిన్నాడు. దేవుడు ఏదెన్ తోటలోకి వచ్చి ఆదాంని అడిగాడు, ఆదాం, నేను చెప్పిన ఆ చెట్టు ఫలము నువ్వెందుకు తిన్నావు? నేను ఏ చెట్టు ఫలం అయితే తినొద్దని చెప్పానో, ఏ చెట్టు పండు తింటే నీకు మరణం వచ్చిద్దో, ఏ చెట్టు పండు నీకు మంచిది కాదో, ఆ చెట్టు పండుని నువ్వెందుకు తిన్నావు? దానిని నేను నీకు తినొద్దు అని చెప్పాను కదా, నువ్వెందుకు తిన్నావు ఆదాం అంటే, ఆదాం అంటాడు, ప్రభువా, నువ్వు నాతో ఉండటానికి ఒక స్త్రీని ఇచ్చావు కదా, ఆ స్త్రీ ఆ చెట్టు ఫలాలు కొన్ని నా దగ్గరికి తీసుకురాగా నేను తిన్నాను నాయనా అని ఆదాం జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు స్త్రీ వైపు తిరిగి స్త్రీని అడిగాడు, నువ్వెందుకు ఆ చెట్టు ఫలాలు తిన్నావు? అవ్వా, నువ్వెందుకు ఆ చెట్టు ఫలాలు తిన్నావు అని అంటే, అప్పుడు ఆ స్త్రీ చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, నన్ను సర్పము మోసపుచ్చింది, అందుకు నేను ఆ చెట్టు ఫలాలు తిన్నాను అని అవ్వ జవాబిచ్చింది. దేవుని బిడ్డ, సర్పము మోసం చేసింది. బైబిల్లో రాయబడింది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, అవ్వ సర్పము తన కుయుక్తితో అవ్వను మోసం చేసింది. సర్పం మోసం చేసిందండి. సర్పము అవ్వను మోసం చేసింది. ఒక్క జంతువు చేసిన పనిని బట్టి మానవులు మరణించటానికి ఆరంభమైంది. మానవులు మరణంలోకి ప్రవేశించారు. మానవులు శాపంలోకి ప్రవేశించారు. ఒక్క మాట చెప్పాలి అని అంటే, ఒక్క సర్పము చేసిన పనిని బట్టి సృష్టి అంతా నాశనంలోకి వెళ్ళిపోయింది. ఆకాశ పక్షులు ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే, అవ్వ చేసిన ఒక్క పొరపాటు, ఆదాం చేసిన ఒక్క పొరపాటు, ఆ ఒక్క పొరపాటు సర్పమే మోసం చేసి చేయించింది. ఆకాశ పక్షులు చచ్చిపోతున్నాయి, భూమి మీద ఉన్న జంతువులు చచ్చిపోతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి, ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది. ఒక్క సర్పము చేసిన మోసం. దేవుని బిడ్డ, సర్పము మానవుల్ని మోసం చేసింది. ఆ ఒక్క మోసాన్ని బట్టి చరిత్ర మారిపోయింది. యేసు ప్రభువుతో ఎల్లప్పుడూ ఉండాల్సిన ఆదాము అవ్వ
దేవునితో ఒక ప్రత్యేకమైన సహవాసంలో ఉండాల్సిన ఆదాము అవ్వ, ఏదెన్ తోటలో ఉండాల్సిన ఈ ఇద్దరు వ్యక్తులు ఏదెన్ తోటలో నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. ఆదాము అవ్వలు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాల్సింది. ప్రత్యేకమైన జీవితాన్ని అనుభవించకుండా ఆదాము అవ్వలు ఏదెన్ తోటలో నుంచి బయటికి త్రోయబడ్డారు. అసలు వాస్తవానికి ఆదాము అవ్వలు ఎలాంటి జీవితం జీవించేవారు అని అంటే, ఏదెన్ తోటలో ఆదాము కానీ అవ్వ కానీ చెమట లేని శరీరాలతో ఉండేవాళ్ళు. ఆదాముకి చెమట పట్టేది కాదు, అవ్వకి కూడా చెమట పట్టేది కాదు. ఆదాము కష్టపడి చెమటోర్చి తన ఆహారాన్ని ఏదెను వనంలో సంపాదించుకోవాలి. ఆదాముకి కావలసినవన్నీ దేవుడు ఏదెను వనంలో పెట్టాడు. ఏదెను వనంలో ఏ చెట్టుకి మరణం లేదు, పక్షికి మరణం లేదు, జంతువులకి మరణం లేదు. ఆదాము ఎప్పటికీ ముసలివాడయ్యేవాడు కాదు, అవ్వ ఎప్పటికీ ముస్లాం అయ్యేది కాదు. వాళ్ళిద్దరికీ మరణం లేకుండా ఏదెను వనంలో జీవించేవాళ్ళు. ఏదెను వనంలోకి ప్రతిరోజు దేవుడు వచ్చి వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. దేవునితో వాళ్ళకు ఒక మంచి సత్సంబంధం ఉంది. ఏదెను వనము అనంటే అది ఒక విధమైన పరదైసు, అది ఒక అద్భుతమైన స్థలము. అలాంటి స్థలాన్ని ఈ పండు తినటం ద్వారా వాళ్ళు కోల్పోయారు. ఆదాం కానీ అవ్వ కానీ వాళ్ళు దేవుడు తినొద్దు అని చెప్పిన పండు తినటం ద్వారా ఏదెను వనంలో నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. వాళ్ళ శరీరాలు చెమట పట్టడం ప్రారంభించింది. వాళ్ళ శరీరాలు మరణించే విధంగా, మరణానికి అనుకూలంగా వాళ్ళ శరీరాలు మారిపోయినాయి. అప్పటి నుండి సాతాను ఈ యొక్క మానవుల్ని పరిపాలించడం ప్రారంభించారు. ఆదాముని కానీ అవ్వని కానీ ఈ సృష్టి మొత్తాన్ని సాతాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. సర్పము చేసిన ఒక్క మోసం, సర్పము చేసిన ఒకే ఒక్క మోసం మానవుల మీద సాతాను అధికారిగా మారిపోయాడు. సర్పము చేసిన ఒక్క మోసం ద్వారా మానవులు చచ్చిపోతున్నారు, మానవులు ముసలి వాళ్ళు అవుతున్నారు, మానవులకి వ్యాధులు రోగాలు వచ్చినాయి. సర్పము చేసిన ఒక్క మోసం ద్వారా సృష్టి అంతా నాశనంలోకి వెళ్ళిపోయింది. ఇది మొదటి మోసం దేవుని బిడ్డ. అవ్వ చెబుతుంది, సర్పము నన్ను మోసం చేసింది. సర్పము దేవుని బిడ్డల్ని మోసం చేసి దేవుని బిడ్డలు పొందాల్సిన ఆశీర్వాదం పొందకుండా సర్పము చేసేసింది. దేవుని బిడ్డ, అది మొదటి మోసం. కానీ రెండవ మోసం ఉంది. ఈ సృష్టిలో రెండవ మోసం ఉంది దేవుని బిడ్డ. మొదటిసారి సర్పము ఆదాంని అవ్వని మోసం చేసింది. ఆ మొదటి మోసంలో జరిగిన పర్యవసానం ఏంటంటే, ఏదెను వనంలో ఉండాల్సిన ఆదాము అవ్వ ఏదెను వనంలో నుంచి బయటకు వచ్చేసారు. అసలు ఎప్పుడు చెమట పట్టని వాళ్ళ శరీరాలు ఆ మోసం జరిగిన తర్వాత ఆదాము అవ్వ శరీరాలు చెమట పట్టడం ప్రారంభించినాయి. అసలు ఎప్పుడూ లేనిది మానవులకి, జంతువులకి, సృష్టికి మరణం అనేది ఆ మొదటి మోసం ద్వారా వచ్చింది. మొదటి మోసం ద్వారా మరణం వచ్చింది, శాపం వచ్చింది, వ్యాధులు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి. వీటన్నిటికంటే సాతాను సృష్టి మీద, ఈ భూమి మీద ఉన్న యుగానికి, ఈ భూమి మీద ఉన్న సృష్టికి ఒక దేవతగా మారిపోయాడు. కానీ రెండవ మోసం జరగబోతుంది. అది చాలా భయంకరమైన మోసం. అది ఇంకా జరగల. ఆ మోసం ఇంకా కొద్ది దినాల్లో జరగబోతుంది. ఆ మోసం ఎలా ఉండబోతుందంటే, ఈ ఏదెను వనంలో సాతాను సర్పం ద్వారా మానవుల్ని మోసం చేశాడు. కానీ కొద్ది దినాల్లో సాతాను ఒక వ్యక్తిని భూమి మీదకి పంపించబోతున్నాడు. సాతాను ఒక వ్యక్తిని ఈ భూమి మీదకి పంపించబోతున్నాడు. ఆ వ్యక్తికి సాతాను అధికారాన్ని ఇస్తాడు, సాతాను బలాన్ని ఇస్తాడు, సాతాను తనకున్న శక్తిని అంతటినే ఒక వ్యక్తికి ఇవ్వబోతున్నాడు. సాతాను ఈ చివరి దినాల్లో చేయబోతున్న ఒక గొప్ప మోసం ఈ భూమి మీద జరగబోతుంది. ఆ మోసం ద్వారా అనేకులు నరకంలోకి వెళ్ళిపోతారు. ఈసారి భూమి మీద నుంచి ఆ మోసంలో పడిన ప్రతి బిడ్డ భూమి మీద నుంచి డైరెక్ట్గా నరకంలోకి వెళ్ళిపోతాడు. అంతే.
ఇది రెండవ అతి పెద్ద మోసం భూమి మీద జరగబోతుంది. సాతాను ఒక వ్యక్తిని భూమి మీదకు పంపిస్తాడు. ఆ వ్యక్తి భూమి మీద ఉన్న మనుషులందరినీ మోసం చేస్తాడు. ఆ మోసంలో పడిపోయిన ఆ మోసపోయిన బిడ్డలందరూ ఈసారి అగ్ని గంధకాలు మండు గుండంలోకి వెళ్ళిపోతారు. ఆ మోసం ఎలా ఉంటుందో తెలుసా? ఆ మోసం ఎంత ప్రత్యేకమైనదో తెలుసా? ఆ మోసం ఎక్కడ జరిగిద్దో మీకు తెలుసా? బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకి ప్రకటింపబడిద్ది. అంటే చివరి దినాల్లో ఈ బైబిల్లో ఉన్న సువార్త భూమి మీద ఉన్న అన్ని దేశాల్లో ప్రకటింపబడిద్ది, అన్ని భాషల్లో ప్రకటింపబడిద్ది. దీనిని ఎంత ఆపినా ఈ సువార్త ఆగదు. ఈ సువార్త భూమి మీద ఉన్న అన్ని దేశాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ భూమి మీద 197 దేశాలు ఉన్నాయండి. 197 దేశాలకి అంటే దాదాపుగా 750 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. 750 కోట్ల మంది ప్రజలకి, ఈ 197 దేశాల్లో ఉన్న ప్రజలకి వారి సొంత భాషలో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ సువార్త ప్రకటింపబడిద్ది. లాస్ట్లోకి వచ్చేసరికి చివరి దినాల్లోకి అంటే ఈ దినాల్లోకి సువార్త ప్రతి మనిషి చెవి దగ్గరికి వెళ్ళిపోతుంది. సాతాను ఈ సువార్తని ప్రజల దగ్గరికి వెళ్ళనీయకుండా ఎంత ఆటంకపరిచినా ఈ సువార్త ఆగదు. ఈ సువార్త సకల జనులకి వాళ్ళ సొంత భాషల్లో ప్రకటింపబడిద్ది. ప్రజలందరూ దేవుని యందు విశ్వాసం ఉంచే దినంలోకి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సాతాను సువార్తను ఎంత ఆపినా అది ఆగట్లా. ప్రజల్ని దేవుని దగ్గరికి రానియకుండా సాతాను ఎంత ఆపినా వాళ్ళు ఆగట్లా, వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు. అందుకని ఇప్పుడు సాతాను రెండోసారి ప్రజల్ని మోసం చేయబోతున్నాడు. ఈ రెండోసారి సాతాను ప్రజల్ని ఎలా మోసం చేయబోతున్నాడు అంటే, ఈ భూమి మీదకి సాతాను కొంతమందిని పంపించబోతున్నాడు. ఆ వచ్చే వ్యక్తులు సర్పము ఏదెను వనంలో అవ్వని మోసం చేసినట్లు వాళ్ళకి తెలియకుండానే భూమి మీద ఉన్న ప్రజల్ని వాళ్ళు మోసం చేయబోతున్నారు. సాతాను చివరి దినాల్లో ఈ భూమి మీదకి కొంతమందిని పంపించబోతున్నాడు. ఆ వచ్చే వ్యక్తులు దేవుని బిడ్డల్ని మోసం చేయబోతున్నారు. వాళ్ళ మోసంలో పడిపోయిన దేవుని బిడ్డలు ఈసారి నరకంలోకి వెళ్ళిపోతారు. ఆ మోసంలో నువ్వు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అంటే, అసలు ఆ మోసం ఎలా జరిగిద్దో నీకు తెలియాలి. ఆ మోసం ఎలా జరిగిద్దో నీకు తెలియకపోతే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు. ప్రతిదీ దేవుని సభే, ప్రతిదీ దేవుని వాక్యమే, ప్రతిదీ దేవుని ప్రార్థనే అని మనం వెళ్ళిపోవటం కాదు. మనము ఈరోజు అంత్య దినాలలో వివేచించాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ఎవరు దేవుని చేత పంపబడిన వారు, ఏది దేవుని వాక్యం, ఏది అద్భుతం కాదు అనేది మనం తెలుసుకోవాలి. సర్వలోకాన్ని మోసం చేయటానికి సాతాను పూనుకున్నాడు. బైబిల్లో రాయబడింది, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో సర్వలోకాన్ని మోసపరిచే వ్యక్తి సాతాను. సాతాను సర్వలోకాన్ని మోసం చేయబోతున్నాడు. ఎలా మోసం చేస్తాడు? ఈ సువార్తని ప్రజల దగ్గరికి పోనీయకుండా సాతాను ఆపటానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఆగట్లేదు. టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, రేడియోల ద్వారా, సీడీల ద్వారా, పేపర్ ద్వారా అన్ని విధాలుగా సువార్త వెళ్ళిపోతుంది. అందుకని సాతాను ఎలా మోసం చేయాలని అనుకుంటున్నాడంటే, క్రైస్తవుల్లోనే కొంతమందిని సాతాను వాడుకోబోతున్నాడు. ఎలా ఉంటుంది ఆ మోసం అంటే, బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు, ఈ రెండోసారి జరిగే మోసంలో మనం పడకుండా ఉండాలంటే యేసు ప్రభు మాటలు వినాలి. ఆ మోసం గనక నీకు జరిగింది అనుకో, ఆ మోసంలో గనక నువ్వు పడ్డావు అనుకో, నరకంలోకి వెళ్ళిపోతావు. ఆ మోసంలోకి మనం వెళ్ళకుండా, అలా మనం మోసపోకుండా ఉండాలి అని అంటే, నరకంలోకి వెళ్ళకుండా ఉండాలి అని అంటే బైబిల్ ఏం చెప్తుందో మనం వినాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, నా నామంలో ఎంతో మంది వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు, వాళ్ళని నమ్మొద్దు అని అంటున్నాడు. దేవుని బిడ్డ, చివరి దినాల్లో మనం ఏం ప్రకటిస్తున్నామంటే, యేసు ప్రభు తిరిగి భూమి మీదకు వస్తాడు అని చెబుతున్నాం. రెండవ రాకడ అనేది ఉంది అని చెబుతున్నాం. యేసు ప్రభు వచ్చి తన ప్రజల్ని భూమి మీద నుంచి తీసుకుని పరలోకం వెళ్ళిపోతాడు అని సువార్త ప్రకటిస్తున్నాం.
ఈ చివరి దినాల్లో ఆయన రాకముందే ఆయన పేరట కొంతమంది వచ్చి ఏం చెబుతారంటే నేనే క్రీస్తుని అని చెబుతారంట. సర్పము అవ్వని ఎలా మోసం చేసిందో చివరి దినాల్లో కొంతమందిని సాతాని భూమి మీదకి పంపించి వాళ్ళ ద్వారా ఏం చెబుతాడంటే నేనే క్రీస్తుని అని చెబుతాడు. నేనే క్రీస్తుని అని చెప్పే దినాలు రాబోతున్నాయి. వీళ్ళని మనం ఎలా నమ్ముతాము అని అంటే ఏం లేదండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దీని గురించి చాలా స్పష్టంగా రాయబడింది, ఎలా మోసం జరిగిద్ది అని. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అంత్య దినాలలో సువార్త ఎక్కువగా ప్రబలినప్పుడు, ప్రజలందరూ క్రైస్తవులుగా మారుతున్నప్పుడు, ప్రజలందరూ దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రవక్త ఈ భూమి మీద లేపబడతాడు. ఈ ప్రవక్త ఈ భూమి మీద అనేక పట్టణాల్లో అనేక దేశాలలో పెద్ద పెద్ద సభలు కండక్ట్ చేస్తాడు. ఆ సభలు ఎలా ఉంటాయి అంటే ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజీ ముందు కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ నుంచి ప్రజలందరూ కూర్చుని ఉంటారు. ఆ స్టేజ్ మీదకి ఆ ప్రవక్త వస్తాడు. ప్రవక్త వచ్చి ఇదే బైబిల్లో నుంచి మంచి వాక్యాలు తీసి అద్భుతంగా వాక్యం చెప్తాడు. ఆ వాక్యాన్ని విన్న ప్రజలందరూ చప్పట్లు కొడతారు. ఎంత అద్భుతంగా ఈ వ్యక్తి ఎలా వాక్యం చెప్తున్నాడో, ఇంత అద్భుతంగా ఇంతకుముందు ఎవరు వాక్యం చెప్పలేదే అని ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఆ ప్రవక్త కొంతమందికి ప్రవచనాలు చెప్తాడు. ఆ ప్రవచనాలను విన్న ప్రజలందరూ చప్పట్లు కొట్టి అబ్బా ఇతడు ఎంత గొప్ప దైవజనుడు, ఇలాంటి ప్రవచనాలు ఇతను ఇప్పటి వరకు మేము ఏ దైవజనుడు చెప్పటం వినలేదే అని చప్పట్లు కొడతారు. ఆ ప్రవక్త స్టేజ్ మీద నిలబడి ఆ ప్రవక్త ఏం చెప్తాడంటే ఇదిగో నేను ఇంకా గొప్ప అద్భుతాలు గొప్ప సూచిక్రియలు చేస్తాను చూడండి, బైబిల్లో ఏముందో ఆ అద్భుతాలు నేను చేస్తాను చూడండి అని ఆ ప్రవక్త చెబుతాడు. ఆయన చెప్పి కొన్ని అద్భుతాలు బైబిల్లో ప్రవక్తలు చేసిన అద్భుతాలు స్టేజ్ మీద చేస్తాడు. ఎలాంటి అద్భుతాలు అని అంటే బైబిల్లో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. ఈ ఏలియా అనే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. సేమ్ అట్లాగే ఈ స్టేజ్ మీద నిలబడిన ఈ ప్రవక్త కూడా ఏం చేస్తాడంటే చూడండి ఏలియా ఆకాశం నుంచి ఎట్లా అగ్ని దింపాడో అట్లాగే నేను అగ్నిని దింపుతాను అని చెప్పి స్టేజ్ మీద కొన్ని కట్టెలు తీసుకొచ్చి పేర్చమంటాడు. ప్రజలందరూ తీసుకొచ్చి స్టేజ్ మీద కొన్ని కట్టెలు పేరుస్తారు. అప్పుడు ఆ ప్రవక్త చేతులు ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఆకాశంలో నుంచి అగ్ని వచ్చి ఆ కట్టెల్ని కాల్చేస్తాయి. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టి ఏమంటారంటే ఏలియా అద్భుతం చేశాడు, బైబిల్లో ఏలియా ఆకాశం నుండి అగ్ని దింపాడు, ఇదిగో మా కాలంలో ఏలియా వంటి ప్రవక్త వచ్చాడు, ఏలియా లాగా ఈయన కూడా ఆకాశం నుండి అగ్ని దింపుతున్నాడు అని అందరూ చప్పట్లు కొడతారు. క్రైస్తవులే చప్పట్లు కొడతారు, దేవుని బిడ్డలే చప్పట్లు కొడతారు. ఇంకా ప్రవక్త ఇంకొక అద్భుతం చేస్తానంటాడు. ఆ అద్భుతం ఏంటంటే స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆ స్టేజ్ కింద ఉన్న కొంచెం మట్టి తీసుకుంటాడు. ఆ మట్టిని నీళ్లతో కలిపి అద్భుతమైన ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఒక మనిషి రూపాన్ని ఆ యొక్క ప్రవక్త స్టేజ్ మీద తయారు చేస్తాడు. అందరూ చూస్తూ ఉంటారు. అందరూ చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవక్త చెబుతాడు ఇదిగో చూడండి దేవుడు మట్టి తీసుకుని ఆదాముని ఎలా సృష్టించాడో అట్లాంటి అద్భుతం నేను ఇప్పుడు చేస్తాను చూడండి అని అంటాడు. అప్పుడు అందరూ చూస్తూ ఉండగా ఆ మట్టిని ఏ మట్టినైతే ఒక అందమైన విగ్రహంగా తయారు చేశాడో, ఏ మట్టినైతే ఒక వ్యక్తి రూపంగా మార్చాడో ఆ మట్టి మీద అతను ఫూ అని గాలి ఊదితే వెంటనే ఆ మట్టి ప్రాణం కలిగిన ఒక జీవంగా మారిపోతుంది, ప్రాణం కలిగిన ఒక వ్యక్తిగా మారిపోతుంది. అప్పుడు ఆ ప్రవక్త చెబుతాడు చూడండి ఎంత అద్భుతమో, ఒక టైంలో ఆదాముని దేవుడు మట్టితో చేశాడు, అలాంటి అద్భుతమే ఈరోజు నేను కూడా చేశాను చూడండి అని అంటాడు. అందరూ చప్పట్లు కొడతారు. దేవుని బిడ్డ అందరూ చప్పట్లు కొడతారు. అరే బైబిల్లో జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరుగుతున్నాయి అని అందరూ చప్పట్లు కొడతారు. ఎవరు చప్పట్లు కొడతారు? దేవుని బిడ్డలు, క్రైస్తవులు, యేసు ప్రభుని వెంబడించే బిడ్డలే చివరి దినాల్లో అద్భుతాలను చూసి మోసపోతారు. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త
అధ్యాయం 24వ వచనం. ఈ 3 చోట్ల యేసు ప్రభు చెప్పాడు, మోసపోవద్దు, చివరి దినాల్లో నేనే క్రీస్తునని చెప్పే వాళ్ళు వస్తారు, అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు, అనేకులు అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, గొప్ప సూచక్రియలు చేస్తారు. ఇవన్నీ చేసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు అని అన్నాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారంట. అంటే ఏర్పరచబడిన వారు అంటే ఎవరు? ఏర్పరచబడిన వారు ఎవరు అని అంటే దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్న బిడ్డలు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి పరలోకానికి అర్హత పొంది దేవుని చేత పిలువబడి దేవుని అభిషేకం పొంది దేవుని నామంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా సాధ్యమైతే మోసపరచబడతారంట. వాళ్ళు ఆకాశం నుంచి అగ్ని దిగి రావటం, మట్టి బొమ్మగా మారి బొమ్మ జీవం పొందుకోవటం, ఇవన్నీ చూసి ఆ వచ్చిన వ్యక్తి దేవుని దగ్గర నుంచి వచ్చాడా, సాతాను పంపితే వచ్చాడా తెలుసుకోకుండా ఆ వ్యక్తికి తమ జీవితాలను అప్పగిస్తారు. దేవుని బిడ్డ, మొత్తం 197 దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి. 750 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. వీళ్ళందరూ సాధ్యమైతే ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆ ప్రవక్తకి ఆకర్షించబడతారు. ఆ ప్రవక్త అద్భుతాలకు ఆకర్షించబడతారు. అప్పుడు హిందూయిజం పెద్దగా ఉండదు, ఇస్లాం పెద్దగా ఉండదు. ఆ ప్రవక్త చెప్పే మాటలే ఎక్కువగా ప్రజలు వెంబడిస్తారు, ఎక్కువగా ప్రజలు వింటారు. ప్రజలందరూ ఒక్క మతంలోకి రావటం ప్రారంభిస్తారు. ప్రజలందరూ ఆ ఒక్క ప్రవక్త మాటలు వినటానికి ఆశపడతారు. ఎన్ని మతాలు ఉండినా ఆ మతాలన్నీ మైనారిటీకి వెళ్ళిపోతాయి. ఈ ప్రవక్త చెప్పే మాటలే మెజారిటీ ప్రజలు వింటూ ఉంటారు. కాలం గడిసిద్ది. అప్పుడు ఆ ప్రవక్త చెబుతాడు, ఇదిగో ఇంకా నా వెనకాల ఏ బొమ్మ అయితే మీరు చూశారో, ఏ బొమ్మ అయితే ప్రాణం పొందుకుందో ఆ వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తే నిజమైన క్రీస్తు, ఆ వ్యక్తే యేసు క్రీస్తు. ఇన్నాళ్ళు ఈ సువార్త ద్వారా మేము ప్రకటించిన యేసు క్రీస్తు ఆయనే అని ఆ ప్రవక్త ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాడండి. ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే సూటు బూటు వేసుకుని ఉంటాడు. కానీ ఆ వ్యక్తి ఆయన పేరేం చెబుతాడంటే లేటెస్ట్ క్రైస్ట్, అంత్యకాలపు యేసుని నేనే, అబద్ధపు యేసు అని ఆ వ్యక్తి ఈ భూమి మీదకి వస్తాడు. అతడే లేటెస్ట్ క్రైస్ట్గా వస్తాడు. మనకన్నీ లేటెస్ట్ అంటే చాలా ఇష్టం. బైబిల్లో రాయబడిన క్రీస్తుని వెంబడించే దానికంటే కూడా ఆ వ్యక్తిని ప్రజలు వెంబడించడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి గవర్నమెంట్ని తన స్వాధీనంలోకి తీసుకుంటాడు, రాజుల్ని తన స్వాధీనంలోకి తీసుకుంటాడు, దేశాలని తన స్వాధీనంలోకి తీసుకుంటాడు, ప్రజలు తన స్వాధీనంలోకి వెళ్తారు. ఇంతకీ ఆ వచ్చే ఆ అబద్ధ క్రీస్తుకి ఇంతటి పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏ సాతానైతే ఆది కాండంలో ఏదెను వనంలో అవ్వని ఆదాంని మోసం చేసిందో, ఏ సాతానైతే ఈ యుగానికి ఒక దేవతగా ఉందో, ఏ సాతానైతే యేసు ప్రభు ఎదుటికొచ్చి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాలన్నిటినీ ఇస్తానందో, ఆ సాతానే తన యొక్క బలాన్ని, తన యొక్క సింహాసనాన్ని, తన యొక్క అధికారాన్ని ఈ లేటెస్ట్ క్రైస్ట్, కొత్తగా వచ్చే క్రీస్తుకి సాతాను తన బలాన్ని, తన అధికారాన్ని, తన శక్తిని అంతటినీ ఇచ్చేసి ఈ భూమి మీద వాడిని ఒక నాయకుడిగా చేస్తారు. ఆ వచ్చిన నాయకుడు వాడేం చేస్తాడంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ, గవర్నమెంట్స్ అన్నిటినీ, దేశాలన్నిటినీ, 750 కోట్ల మంది ప్రజానికాన్ని, మొత్తం పాపులేషన్ని శాసించడం ప్రారంభిస్తాడు. వాడేం చెప్తాడంటే ప్రతి వ్యక్తి నన్నే ఆరాధించాలి, నేను తప్ప వేరొక దేవుడి భూమి మీద ఉండకూడదు, నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అని వాడు డైరెక్ట్గా శాసనం చేస్తాడు. ఎవరైనా ఆ వ్యక్తిని సాగిలపడపోయినా, అంటే ఎవరైనా ఆ యొక్క లేటెస్ట్ క్రైస్ట్ అనే వ్యక్తికి సాగిలపడకపోయినా, వాడికి నమస్కారం చేయకపోయినా వాడిని ఆ వచ్చే అబద్ధపు క్రీస్తు చంపేస్తాడు. బైబిల్లో రాయబడింది దేవుని బిడ్డ. అప్పుడు ఈ ప్రవక్త, అబద్ధపు ప్రవక్త, ఈ వచ్చే అబద్ధపు క్రీస్తుకి సంబంధించిన ఒక విగ్రహాన్ని తయారు చేసి దానికి ప్రాణం ఇచ్చి అది మాట్లాడేటట్టు చేసి దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ 666 నెంబర్. ఈ 666 నెంబరు ప్రతి క్రైస్తవుడు, ప్రతి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి వేయించుకోవాలి అని అంటారు.
ఆ 666వ ముద్ర కుడి చేతి మీద కానీ నొసళ్ళ మీద కానీ కంపల్సరీగా ఆ ముద్ర వేయించుకోవాలి. ఒకవేళ ఆ ముద్ర వేయించుకోకపోతే దాని అర్థం ఏంటంటే ఆ అబద్ధపు క్రీస్తుకి మనం తిరుగుబాటు చేసినట్లు, ఆ గవర్నమెంట్కి మనము తిరుగుబాటుదారులుగా కనబడతాం. ఈ అబద్ధపు ప్రవక్త ఏం చేస్తాడంటే మనము గనక ఆ ముద్ర వేయించుకోకపోతే మనకి ఏది కొనటానికి కానీ అమ్మటానికి కానీ అవకాశం లేకుండా చేస్తాడు. అతడు మనల్ని బలవంతం చేస్తాడు ఆ ముద్ర వేయించుకోవాలి అని. ఆ ముద్ర వేయించుకుంటేనే మనం ఈ భూమి మీద ఉండటానికి అర్హత, లేకపోతే చంపేయబడటమే అనే శాసనం మనకు విడుదలవుతుంది. అప్పుడు ఏం చేస్తారండి క్రైస్తవులందరూ ఇక ఏమి ఆలోచించకుండా నిజమేనేమో అని చెప్పి పోయి ఆ 666వ ముద్ర వేయించుకుంటారు. ఆ వచ్చే అబద్ధపు క్రీస్తుకి సాగిల పడతారు, అబద్ధ ప్రవక్తకి మొక్కుతారు, సాతానికి మొక్కుతారు. వాళ్ళందరూ అనుకుంటారు ఇక ఇదేనేమో లోకం, ఇక ఇదేనేమో స్వర్గం, ఇక ఇదేనేమో మనం అనుభవించాల్సింది అని చెప్పి అందరూ అనుభవిస్తారు. కానీ బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడింది, ఎవరైనా ఆ అబద్ధపు క్రీస్తుకి మొక్కినా, ఎవరైనా అబద్ధ ప్రవక్తకి మొక్కినా, ఎవరైనా ఆ బొమ్మకి మొక్కినా, ఎవరైనా దాని ముద్ర వేయించుకొనినా వాళ్ళు అగ్ని గంధకాలు మండు గుండంలోకి వెళ్ళిపోతారు. అగ్ని గంధకాలతో మండు అగ్ని గుండంలోకి, నరకంలోకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ, నరకంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రజలు అనుకుంటారు, అయ్యో మేము అపవాది చేత మోసపరచబడ్డాము, మేము అబద్ధ ప్రవక్త చేత మోసపరచబడ్డాము, అతడు చేసిన అద్భుతాలు సూచిక్రియలు చేసి మేము మోసపోయాము, ఆ యొక్క అబద్ధ యేసు గురించి చూసి మేము మోసపోయాము, అయ్యో ఆ బొమ్మకు మొప్పి మేము మోసపోయాము అని చెప్పి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. దేవుని బిడ్డ, మేము మోసపోయాము, అయ్యో ఈ ముద్ర చెరిగిపోతే బాగుండు, మేము నరకంలోకి వెళ్ళకుండా ఉంటే బాగుండు. దేవుని దగ్గరికి వెళ్ళి చెబుతారు, అయ్యా ప్రభువా నాయనా మేము ఆ అద్భుతాలు చూసి మోసపోయాము, ఆ సూచిక్రియలు చూసి మోసపోయాము, అబద్ధ ప్రవక్త చెప్పిన మాటలు విని మోసపోయాము, అబద్ధ క్రీస్తుకు మొక్కాము, అబద్ధపు బొమ్మకి మొక్కాము, సాతానికి మొక్కాము, అయ్యా మేము మోసపోయాము, మమ్మల్ని రక్షించు అంటే కుదరదప్పుడిక. అప్పుడు మనకి రక్షణ పని చేయదు. ఒకసారి ముద్ర వేయించుకొని, ఒకసారి మొక్కి, ఒకసారి ఆడి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తి అగ్ని గంధకాలు బండు గుండంలోకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ, స్త్రీ చాలా సింపుల్గా చెప్పింది ఏదెను వనంలో, అయ్యా సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను అని. కానీ యేసు ప్రభు మనకి ఇప్పుడు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం సాతాను మోసం చేయబోతున్నాడు. గొప్ప సూచిక్రియలు మహత్కార్యాలు జరగబోతున్నాయి. గొప్ప సూచిక్రియలు మహత్కార్యాలు జరిగి సాధ్యమైతే ఈ భూమి మీద ఉన్న అందరూ ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడి వాళ్ళు అగ్ని గంధకాలు మండు గుండంలోకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ, సాతాను అనుచరులుగా మారిపోయిన బిడ్డలందరూ అగ్ని గంధకాలతో మండు గుండంలోకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యాన్ని, ఈరోజు యేసు ప్రభుని మనం బ్లైండ్గా వెంబడించడం కాదు. ఈరోజు మనం వెంబడించే ఆ యొక్క దైవజనుడు, మనం వెంబడించే ఈ యొక్క వాక్యం వివేచనతో కూడిన భక్తి మనం చేయాలి. ఏది పడితే అది నమ్మకూడదు, ఏది పడితే అది మనం నమ్మకూడదు. ఈ చివరి దినాల్లో నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు వస్తారు, నమ్మొద్దు. నేనే అద్భుతమైన ప్రవక్తనని చెప్పేవాళ్ళు వస్తారు, నమ్మొద్దు. వాళ్ళు ఆకాశం నుంచి అగ్ని దింపిన, మట్టితో బొమ్మ చేసి ఆ బొమ్మ చేత ప్రాణమిచ్చి మాట్లాడించిన నమ్మొద్దు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా గైకొనే దినాల్లోకి వచ్చేసినాయి. వాక్యంలో అలా ఉందా లేదా, దేవుడు మనకు ఆ విధంగా చెప్పాడా లేదా, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే చివరి దినాల్లో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ మనల్ని సత్యంలో నుండి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవుని బిడ్డ, రెండవ మోసం జరగబోతుంది. ఈ మోసం నుంచి మనం తప్పింపబడాలి అనంటే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయాల్సిందే. ఈ వాక్యం విన్న నీవు చివరి దినాల్లో, ఆ దినంలో, మోసపరచబడే దినంలో నువ్వు అలర్ట్గా ఉండాలి, సరి చేసుకోవాలి. నీ జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించి ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, ప్రియమైన యేసయ్య, ప్రియమైన పరిశుద్ధాత్మ, నాయన ఈ సమయంలో ప్రభా ప్రత్యేకంగా మేమందరం నాయన మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా. సర్పము అవ్వను మోసం చేసింది, అది అయిపోయింది తండ్రి. కానీ ఇప్పుడు అంత్య దినాలలో అబద్ధపు ప్రవక్త, అబద్ధపు క్రీస్తు సాతాను నాయన ఈ భూమి మీదకి వచ్చి నాయన ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేసి అగ్ని గంధకాలతో మండు గుండంలోకి తీసుకెళ్ళబోతున్నాడు తండ్రి. నాయన ఈ చివరి దినాల్లో మేము ఎవరిని వెంబడించాలో, ఎలా వెంబడించాలో మాకు తెలియచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన మమ్మల్ని నింపి సత్యంలో నుండి సర్వసత్యంలోకి నడిపించండి. ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.